న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ గాంధీనగర్ వద్ద పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఎస్ఐ ఇలాంగో పోలీసుల బృందం దాడిలో పాల్గొనగా పేకాట రాయిళ్లు ముదునూరి కృష్ణంరాజు, మల్లిపూడి వెంకటేశ్వరరావు, వేగేసిన వెంకట సత్యనారాయణ రాజు, కోడూరి ప్రకాశ్రావు, కాజులూరి అచ్చిరెడ్డి, ముదునూరి మురళీకృష్ణవర్మ, డి సత్యనారాయణలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 12,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్ఐ ఇలాంగో పోలీసుల బృందం దాడిలో పాల్గొనగా పేకాట రాయిళ్లు ముదునూరి కృష్ణంరాజు, మల్లిపూడి వెంకటేశ్వరరావు, వేగేసిన వెంకట సత్యనారాయణ రాజు, కోడూరి ప్రకాశ్రావు, కాజులూరి అచ్చిరెడ్డి, ముదునూరి మురళీకృష్ణవర్మ, డి సత్యనారాయణలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి 12,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాలిత ప్రాంతమైన యానాం ఫెర్రీ రోడ్లో గాజుల గార్డెన్లో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాస్టర్ మూర్తిరాజు విచ్చేసి క్రైస్తవ సోదరీమణులతో ప్రత్యేక ప్రార్థనలతో కూడిన ప్రేమ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ప్రారంభం నుండి చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాలిత ప్రాంతమైన యానాం ఫెర్రీ రోడ్లో గాజుల గార్డెన్లో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాస్టర్ మూర్తిరాజు విచ్చేసి క్రైస్తవ సోదరీమణులతో ప్రత్యేక ప్రార్థనలతో కూడిన ప్రేమ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ప్రారంభం నుండి చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జన్మించే వరకు అది దూరంగా దుర్ఘటనలతో, దుర్వాసనతో, దుర్గంధంతో నిండిన ఒక ఆ పాపను యేసయ్య జన్మించడం వలన అది అందమైన భవనంగా మారింది. ఈ రాత్రి కాలంలో కూడా యేసయ్య మీ హృదయంలో జన్మించుటకు, ఆయన ఉదయించుటకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మా హిందూ ప్రేమ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ చూసి జాగ్రత్తగా ఇంటి వరకు చేరుకోవాలని ఆశిస్తూ ఈ దైవ జనులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు.
ఇవ్వండి. పిల్లల మీద పడకుండా ఈ సమయంలో మీ చేతిలో ఉన్నటువంటి క్యాండిల్స్ వెలిగించండి. అందరూ వెలిగించుకోండి. మీరు అధికారం ఇచ్చారైనా ప్రతి అధికారులు అది నీ వల్లే రావాలి. ప్రతి ప్రభుత్వము నీవే పుట్టించారు. నీ నామం పేరట మా నాయకులకు మంచి మనసిచ్చారు. నీ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగించారు. ఎవరి రుణాన్ని మీరు ఉంచుకోరు తండ్రి. నీ రాత్రి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం వచ్చును దాకాని ప్రార్థన. వారి వ్యాపారాలను దీవించండి, వారి అధికారాన్ని రెట్టింపు చేయండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుమారుడికి ఆరోగ్యంగా ఇచ్చేయండి. నీ నామం పేట ప్రార్థిస్తూ పిల్లలు దీవిస్తున్నా యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెన సదా ఎమ్మెల్యే గారి కుటుంబానికి, వారి మిత్ర బృందానికి, కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. థాంక్ యూ. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. థాంక్ యూ. అధ్యక్ష ఎమ్మెల్యే మన మధ్యలో ఉన్నారు. సరే ఒకే ఒక ప్రోగ్రాం, కొంచెం ప్రోగ్రాం వచ్చిన తర్వాత
కొద్దిగా త్వరగా వచ్చి కొంతమంది నాకు ఇక్కడ చాలా అభిమానులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కొంతమంది వాళ్ళతో కలిసి కాఫీ తాగాను, కొంతమంది డ్రైవర్స్ కలిశాను. మన అశోక్ గారి పాలన ఎలా ఉందని అడిగాను సరదాగా. మన ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉందంటే, మా ఎమ్మెల్యే గారు చాలా మృదు స్వభావి, మాకు చాలా మంచి ఎమ్మెల్యే గారు. అవన్నీ పక్కన పెడదాం, పనులు జరుగుతున్నాయని అడిగా. పనులు జరుగుతున్నాయంటే మా ఎమ్మెల్యే గారి చేతిలో జరగాల్సిన అన్ని జరుగుతున్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ జరగట్లేదంటే ఆయన తప్పే కాదు, కొంతమంది అడ్డగించేస్తున్నారని ప్రజల నుంచి గొప్ప టాక్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుణ్ణి కనపరిచే ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా. అశోక్ అని పేరు కదా చివరిలో, అశోకుడు మొక్కలు నాటాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మొక్క అంటే వచ్చేది విత్తనం వేసి చాలా రోజులు వస్తుంది మొక్క, ఆ టైప్ మన ఎమ్మెల్యే గారు. విత్తనాలు వేస్తున్నారు, కంగారు పడకండి, ఒక రోజు రాబోతుంది ఈ యానం మహాపట్టణానికి మహావృక్షాలుగా మారబోతుందని ప్రార్థిస్తాను. గట్టిగా కనుక ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, మంచి స్నేహితులు వారు, ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, ప్రజల యోగక్షేమాలకు తెలిసిన వారు, ముఖ్యంగా మా దైవజనులు, మా క్రైస్తవ సంఘాలకు అండగా నిలబడి వారికి ఏం కావాల్సిన నేనున్నానని చెప్పే ధైర్యం చెప్పిన శాసన సభ్యులు, నిజంగా మనకు ఉండడం భగవంతుడే మనకి ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని వారి కుటుంబాన్ని క్రిస్మస్ రోజున మరి వారి బాబుకి ఉయ్యాలు వేయడం, క్రిస్మస్ రోజున ఇంత శుభకార్యం చేయడం నిజంగా భగవంతుడి పట్ల వారికి ఉన్న గొప్ప ఆసక్తిని కనపరుస్తుంది. అశోక్ అని పేరు ఉంది కదా చివరిలో, అశోకుడు మొక్కలు నాటాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మొక్క అంటే వచ్చేది విత్తనం వేసి చాలా రోజులు వస్తుంది మొక్క, ఆ టైప్ మన ఎమ్మెల్యే గారు. విత్తనాలు వేస్తున్నారు, కంగారు పడకండి, ఒక రోజు రాబోతుంది ఈ యానం మహాపట్టణానికి మహావృక్షాలుగా మారబోతున్నాయి ప్రార్థిస్తాను. గట్టిగా చెప్పకూడదాం కనుక ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, నాకు మంచి స్నేహితులు వారు, ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, ప్రజల యోగక్షేమాలకు తెలిసిన వారు, ముఖ్యంగా మా దైవజనులు, మా క్రైస్తవ సంఘాలకి అండగా నిలబడి వారికి ఏం కావాల్సిన నేనున్నానని చెప్పే ధైర్యం చెప్పిన శాసన సభ్యులు, నిజంగా మనకు ఉండడం భగవంతుడే మనకి ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని వారి కుటుంబాన్ని క్రిస్మస్ రోజున మరి వారి బాబుకి ఉయ్యాలు వేయడం, క్రిస్మస్ రోజున ఇంత శుభకార్యం చేయడం నిజంగా భగవంతుడి పట్ల వారికి ఉన్న గొప్ప ఆసక్తిని కనపరుస్తుంది. దేవుడు ఇంకా నాయకులు
ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఈ క్రిస్మస్ అందరి ఎప్పుడు కూడా పెద్దగా ఓపెన్గా అందరూ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ తుఫాను హెచ్చరికతో ఇప్పుడు 20 తారీఖు లోపలనే చేసుకునే వాళ్ళం గత సంవత్సరాలుగా. ఇప్పుడు చేయాలని చెప్పి కొంచెం ఇబ్బందిగా మిమ్మల్ని అందరినీ ఇరుకుగా కూర్చోబెట్టినా కూడా నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే క్రిస్మస్ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. దానికి మరి వాతావరణం సహకరించలేదు కాబట్టి నేను అందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి నేను అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సందేశం ఇవ్వడానికి వచ్చిన మన మూర్తిరాజు గారు 3 మంచి వాక్యాలు ఆ ప్రభు గురించి చాలా క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో యువత ఎంతో కూడా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరిలో కూడా వెలుగు నింపాలని, వెలుగు ఉండాలని ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆ మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని మీ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ క్రిస్మస్ కి 23కి నాకు బాబు పుట్టి 2 నెలలు కావస్తుంది. దానికి నిజంగా అందరూ కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి నాకు బాబు మేము ప్రార్థనలో పెట్టాము, ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఇబ్బంది పడకూడదు, అంతా కూడా ప్రభు వల్ల మీకు మంచి జరుగుతుందని అందరూ కూడా ప్రార్థనలో పెట్టి ఈరోజు నిన్న క్రిస్మస్ మా బాబు ఫోటో నా భార్య ఖచ్చితంగా శాంతా క్లాస్ లో పెట్టి క్రిస్మస్ సందర్భంగా మా బాబుని రెడీ చేయాలని చెప్పి రెడీ చేసి నిన్న ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా చూపించాలని చెప్పి చేయడం జరిగింది. కానీ చాలా మంది కూడా చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్రిస్మస్ జరుపుకోవాలి అని చెప్పి మా వైపు ఎప్పుడు కూడా క్రిస్మస్ వచ్చేటప్పటికి ట్రీ తెచ్చి అన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు మా ఇంట్లో కూడా బుడ్డోడు వచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకా తెలియకపోయినా ఆ క్రిస్మస్ వేడుకలు మా ఇంట్లో కూడా జరగాలని చెప్పి నిన్న జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మా బాబుని ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ కూడా నిన్న రావడం క్రిస్మస్ రోజుని చాలా ప్రభు ఆశీస్సులు కూడా నా బిడ్డ పైన, మా కుటుంబం పైన, మీ అందరి ఆశీస్సులు కూడా మా పైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ రోజు అది కూడా నా కొడుకు కూడా మా నాన్న చనిపోయిన రోజునే పుట్టాడు. దానికి పూర్తిగా కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి ఈరోజు ఆ ప్రభువుని కూడా నేను మనస్ఫూర్తిగా నాకు మరి తిరిగి నా తండ్రి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దానికి మీ అందరి ఆశీస్సులు కూడా నా పైన ఉన్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇందాక మూర్తిరాజు గారు పాస్టర్ గారు చెప్పినట్టు నేను ప్రజలకు అన్ని చేసేకపోవచ్చు, అన్ని చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయని పెద్ద టార్గెట్ నుండి వినిపిస్తుంది అని చెప్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకే. యూత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు. ప్రతి సంవత్సరం యానం పట్టణంలో మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ అశోక్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన క్రిస్మస్ సంబరాలు జరుగుతుండడం పరిపాటిగా ఉంది, ఆనవాయితీగా ఉంది. కాకినాడే కాకుండా యానంలో కూడా పరిసర ప్రాంత ప్రజలు ఈ రాత్రి ఎంతో ఆశీర్వదించబడ్డారు. ఒక నాయకుడిగా ఉండి అనేక మంది ప్రజల యొక్క మన్ననలు పొందడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యమే. వారు భగవంతుడి మీద ఉన్న ఆసక్తితో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా ఉండాలని వారు ప్రజల కొరకు ఎంతో చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఈ క్రిస్మస్ అని. క్రిస్మస్ అంటే ప్రపంచ పండగ, ప్రజల పండగ. ఇది హృదయంలో జరుపుకునే గొప్ప పండగ. మా నాయకులు ఈరోజు ఇంతమంది ప్రజలు ఆనందించే విధంగా జరపడం అనేది నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది. యువత కూడా వెలుగులో ఉండాలని రాత్రి మేము బోధించాం, వారికి ఎథిక్స్ చెప్పాం. యువత చీకట్లో కాదు, వ్యసనాలతో కాదు, వెలుగులోనికి రావాలి. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ స్థానిక దైవజనులు కానీ, స్థానిక సంఘాలు కానీ, క్రైస్తవులు కానీ ఈ రాత్రి చాలా ఆనందంగా ఆ కమ్యూనిటీ అంతటి తరపున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ముందుగా అందరికీ కూడా జ్ఞానం ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా ఒక మంచిగా ఓపెన్గా సెట్లో మూర్తిరాజు గారు అప్పుడే 4 సంవత్సరాల నుంచి కూడా జ్ఞానం ప్రజలకి సందేశం ఇస్తూ స్పీకర్గా ప్రతి ఒక్కరికి మంచి మాటలు, ఈరోజు 3 మంచి సందేశాలు ప్రజలకి దీవెనలు
వాళ్ళకి మంచి శుభం కలగాలని ఆ ప్రభువుని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ లేనంత విశేష జనం ఈరోజు యానం పట్టణంలో ఇంతమంది వస్తారు. క్రిస్మస్ నిన్న జరిగింది, ఈరోజు 26, అయినా కూడా ప్రజలు ఇంకా ఆ క్రిస్మస్ వేడుకల్ని అంత ఘనంగా ఒక శాసనసభ్యుడిగా నేను పిలిచిన వెంటనే కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిలో పండగల ప్రజలు ప్రపంచంలోనే ఒక పెద్ద పండగల దీన్ని చేసుకోవడం విధంగా ఇప్పుడు ఈరోజు యానంలో ఇంతమంది జనం మధ్యలో ఈరోజు క్రిస్మస్ అందరూ కూడా వచ్చారు. ఎందరో మంది యానం మరియు పరిసర ప్రాంత దైవజనులు అందరి మధ్యలో కూడా ఈరోజు యానం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ప్రభుని ఆ దీవెనలతో వాళ్ళందరూ కూడా ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదించడం జరిగింది. దానికి ఇంతలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాలిత ప్రాంతమైన యానాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసం ఏకాదశి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలతో పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసంలో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసం ఏకాదశి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలతో పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ధనుర్మాసంలో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు మార్గశిర మాసం ఏకాదశి సందర్భంగా మా ఊర్లో ఉన్న వైశ్యాసు మహిళలు అందరూ కలిసి శ్రీమన్నారాయణీయం మినీ నారాయణ పారాయణ మొదటిసారిగా చేశామండి. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. గుడి అధ్యక్షులు పులవర్తి శ్రీను గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారండి. అంతేకాకుండా మాకు అందరూ ఈ పారాయణం చేయడానికి అందరూ నేర్చుకుని ఇందులో అటెండ్ అయ్యి చాలా అద్భుతంగా పారాయణం చేసి అందరూ కూడా జైన్ చేశారండి. అందరికీ కృతజ్ఞతలండి. ఈ వాసి క్లబ్ తరఫున కాపకండి శ్రీదేవి గారు ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. ఈవిడ తరఫున ఈ రోజు నుంచి అన్నీ మొదలవుతున్నాయండి. థ్యాంక్ యూ. ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి రోజు ఉదయం 7 గంటలకి తిరుపావే పారాయణం జరుగుతుందండి. ఇంకా లక్షవారం శుక్రవారం లలితా మండలి తరపున పారాయణం కూడా జరుగుతుంది. ప్రతి లక్షవారం శుక్రవారం అశ్వమాత గుడిలో ప్రతి పౌర్ణమికి సౌందర్యలహ పారాయణం, పూజ అన్నీ జరుగుతాయండి. అన్నిటికీ కూడా చాలా మంది వచ్చి అటెండ్ అవుతున్నారు. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. ప్రతిరోజు అమ్మవారికి
గోదామాత అలంకరణలో పూజలు జరుగుతున్నాయి. జిల్లా తాళరేవు మండలం పోలేకూరు తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ అనే మహిళను పంపన ఏడుకొండలు ఏజెంట్ ద్వారా బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళగా అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. పంపిన ఏజెంట్ సరైన పత్రాలు లేని కారణంగా దేశం కాని దేశంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయం తెలుసుకున్న తాళరేవు మండలం టీడీపీ నాయకుల చొరవతో మంత్రి నారా లోకేష్ కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులతో మంతనాలు జరిపి తిరిగి స్వదేశానికి తీసుకుని వచ్చారంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ మీడియాతో వివరించారు. జిల్లా తాళరేవు మండలం పోలేకూరు తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ అనే మహిళను పంపన ఏడుకొండలు ఏజెంట్ ద్వారా బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళగా అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. పంపిన ఏజెంట్ సరైన పత్రాలు లేని కారణంగా దేశం కాని దేశంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయం తెలుసుకున్న తాళరేవు మండలం టీడీపీ నాయకుల చొరవతో మంత్రి నారా లోకేష్ కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులతో మంతనాలు జరిపి తిరిగి స్వదేశానికి తీసుకుని వచ్చారంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ మీడియాతో వివరించారు. తర్వాత అందరూ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు వందనాలండి, అందరికీ వందనాలండి. ఇలాగా నాయకులు మన తెలుగుదేశం నాయకులందరికీ వందనాలండి. ఇలాగ అక్కడి నుంచి తీసుకొచ్చారండి. ఇవాళ ఉన్నాను అంటే నాకు అందరూ కారణం అండి. అందరికీ కొత్తలండి అందరూ రప్పించినందుకు. నాగరాజు గారు ఎంఎస్సీలో నాగరాజు గారు కూడా సాయం చేస్తున్నారు. మాట్లాడి వాళ్ళు ఇలా కలిపారండి. అందరూ కలిపి అందరికీ వందనాలండి. మొన్న ఏప్రిల్ వెళ్ళానండి, పనిలో కూడా పెట్టలేదండి. 3 నెలలు ఆఫీసులోనే ఉంచేశారండి. పనిలో పెట్టలేదండి. అక్కడ పంపించి మోసం చేశాడండి. తప్పదు కదా తీసుకుందామని వెళ్ళానండి. నేను అలాగే వచ్చానండి. డిస్కర్లోకి వచ్చానని చెప్పండి. ఇంకెందుకు కాదు ఇలా బ్యాంకులో పట్టు కడుకొని అనుకోలేదండి. అందరూ సాయం చేసే గురించి ఇలా వచ్చానండి. ఇక్కడికి అందరికీ వందనాలు. చాలా పాటలు పడ్డానండి. తిండి లేక ఏమీ లేక భోజనం పెట్టక జీతం ఇవ్వక ఎన్నో బాధలు పడ్డానండి. కంప్లైంట్ ఇండియా పంపించేయమని ఎంఎస్సీలో కంప్లైంట్ ఇచ్చింది. ఏది కూడా అందరూ పూజలు అందరూ ఇవన్నీ జరిగాయండి. ఎంఎస్సీలో నాగరాజు గారు కూడా పూసుకుని ఇలా నేర్పించేయండి. అందరూ కలిపి పూసుకుని నేను ఇక్కడ ఉన్నానండి. గ్రామ వాసంశెట్టి పద్మ అనే ఆవిడ్ని పంపన కొండ ఏజెంట్ గల్ఫ్ దేశాలు పంపించడం జరిగింది. ఆవిడకి సరైన పాస్పోర్ట్ వీసాలు ఇవ్వకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఆవిడ మోసానికి గురైంది. మోసానికి గురైన తర్వాత నానా ఇబ్బందులు పడుతూ తన భర్తకి ఫోన్ చేస్తే ఆయన మా దగ్గరికి రావడం జరిగితే ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యుల వారికి, ఎంపీ వారికి, అలాగే మంత్రి సుభాష్ చంద్ర తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత మా అఖిల్ అనే బాబు ట్విట్టర్లో పెట్టడం వల్ల అక్కడ ఇండియన్ అంబాసిడర్ లో ఉన్న నాగరాజు గారు దాన్ని రిసీవ్ చేసుకుని ఈ లోకేష్ గారి టీం పూర్తిగా పనిచేసి ఆవిడ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కష్టాలని తొలగించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఆవిడ భర్త చాలా ఇబ్బందులు పడి నా భార్య అక్కడ సరిపోలే ఉందని చెప్పి బాగా ఏడ్చేవాడు మా దగ్గరకు వచ్చి. మేము వెంటనే లోకేష్ గారి టీంకి ఇన్ఫార్మ్ చేయడం, ఆయన ఏమో నాగరాజు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వీళ్ళందరూ సమిష్టి కృషితో పోలేకూరు తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించి ఈమెను తీసుకురావడం జరిగింది. ఈమెనే కాదు, ఈ రకమైన కష్టాలు ఎవరైనా ఉంటే మేము తప్పనిసరిగా సహాయం చేస్తాం. ఈ సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మంత్రి సుభాష్ గారికి, ముఖ్యంగా నారా లోకేష్ గారికి, వారి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి కాగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై కుక్కలు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఆటో పి గన్నవరం నుండి ఈతకోట వెళ్తుండగా జరిగిన ఘటన. ఆటోలో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు మృతుడు కోమరాపల్లికి చెందిన సవరపు పల్లయ్య, వయసు 60గా గుర్తింపు.
క్షతగాత్రులను పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి కాగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై కుక్కలు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఆటో పి గన్నవరం నుండి ఈతకోట వెళ్తుండగా జరిగిన ఘటన. ఆటోలో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు మృతుడు కోమరాపల్లికి చెందిన సవరపు పల్లయ్య, వయసు 60గా గుర్తింపు. క్షతగాత్రులను పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు అధ్యక్షతన ఇరిగేషన్ మరియు డ్రైవ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత వరి పంట సాగు చేసే ప్రతి రైతుకు సాగునీటిని అందించే విధంగా కార్యాచరణ చేయాలని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ నాయకులు దూలిపూడి బాబీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులు మొహంలో చిరునవ్వును చూడాలని కోరుతూ అధికారులు పూర్తి స్థాయిలో నీటిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలం నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, డిఏ రామకృష్ణ, పోచారావు, ఏఈ అనూష, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇలా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు అధ్యక్షతన ఇరిగేషన్ మరియు డ్రైవ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత వరి పంట సాగు చేసే ప్రతి రైతుకు సాగునీటిని అందించే విధంగా కార్యాచరణ చేయాలని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ నాయకులు దూలిపూడి బాబీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులు మొహంలో చిరునవ్వును చూడాలని కోరుతూ అధికారులు పూర్తి స్థాయిలో నీటిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలం నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, డిఏ రామకృష్ణ, పోచారావు, ఏఈ అనూష, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అది ఇప్పుడు యానంలో కలుస్తుంది. ఆ కాలంలో ఆక్రమణ గురైంది చెప్పుకుంటున్నాను. చెప్పారా? ఓకే, చూడండి, అది కూడా చూడండి. తాళ్లరేవు మండల పరిధిలో గల కొత్తగా ఎన్నికైనటువంటి నీటి సంఘ అధ్యక్షులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈసీగా మన అందరికీ సుపరిచితులు, ఈ వ్యవస్థ మీద కూడా అవగాహన ఉన్న పెద్దలు భాస్కర్ రాజు గారికి, అలాగే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నుంచి చేసేటువంటి డిఈ గారికి, ఇతర అధికారులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ, నా పేరు దూలిపూడి బాబీ అండి. మీ అందరికీ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. గత తొలకరిలో మల్లవరం పంచాయతీకి సంబంధించి ఏ ఇబ్బందులు పడ్డాం, ఏ విధంగా ఫేస్ చేస్తున్నది మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ దాదాపల్లికి వచ్చేటప్పటికి మనం పూర్తి స్థాయిలో పని చేయగలం, వాళ్ళందరికీ కూడా అందుబాటులో మనం న్యాయం చేయగలం అంటే కనుక చాలా కొంత గ్రాంట్ ఏరియా చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మన వల్ల కాదు అనుకుంటే చెప్తే కనుక ఆ రైతులు ఏదో
ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమో చూసి అధికారుల దృష్టికి అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి మంత్రివర్గ దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి మార్గంలో చూద్దాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందన్నది ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. ఇప్పుడే రైతుల్లో మనకి ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మంచి పేరు వచ్చింది. రేపు ఈ కాలువ పంట విషయంలో వచ్చేటప్పటికి మన అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించినా మనకి చెడ్డ పేరు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మా గ్రాంట్ ఏరియా వచ్చినప్పటికీ మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నీటి ఎత్తని మనం తీర్చలేకపోతున్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్క చైన్ ఏంటంటే మోటార్ సైకిల్ తిప్పేస్తూ ఉంటారు అక్కడ. అది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. కాలువ వ్యవస్థ ఎలా ఉందో, కాలువలు ఎవరు పట్టించున్నారో, పట్టించున్న నాదులు కూడా లేరు. అందుచేతే కూటమి ప్రభుత్వం ముందు చర్యగా నీటి సంఘాలను ఏర్పాటు చేయడం, నీటి సంఘాలకి ఒక్కొక్క కాలువకు సంబంధించి 12 మంది డైరెక్టర్లు ఇవ్వడం, ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. ఏదైనా పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా బలవంతంగా ఎవరికో పదవులు అప్పచెప్పలేదు. మేము బాధ్యతగానే చేస్తారని ఉద్దేశంతో మీకు పదవులు ఇవ్వడం జరిగింది. నిర్మోహమాటంగా రైతులు అడుగుతారు, అడిగిన రైతులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎవరు కూడా ఇసుక్కోవడం కానీ చెందడం కానీ ఇలా పైన ఇలాగుంది అలాగుందని చెప్పి మాత్రం తప్పించుకునే ధోరణి అయితే వద్దు. మనం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అవసరమైతే అధికారులతో కూర్చుందాం. ఏమేమి కావాలి, ఏమేమి సిద్ధం చేసుకోవాలన్నది మనం ఒక ప్రణాళిక చేసుకుంటే భాస్కర్ రాజు గారి ఆధ్వర్యంలో మనకి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. ఆయన సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో మంచి ప్రభుత్వాన్ని ఎలాగో పేరు వచ్చిందో ఈ 106 నెలల్లోనే దీన్ని కొనసాగించడానికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వ్యవసాయం చేసే రైతులందరూ కూడా మనం అన్నీ అవచ్చి పెడితేనే అతను పంట అతను సాగు చేసుకున్నాం. ఇరిగేషన్ కోర్టు రామకృష్ణ గారు పెడుతున్నారు సార్. ఈజీగా చేస్తారు. ఇచ్చిన తర్వాత అలాగే మనకి ఈ పాఠశాల గారు కాబట్టి మనం చేసేది చేస్తారు. అలాగే ఈ ట్రైన్ చేయి వీరికి మా పల్వారు బృందం అజ్ఞాన్ గారికి అలాగే మన నెల్లి పెడతాము లోపల గారికి రామకృష్ణ గారికి కోలేగు అలాగే క్వారంగ్ సాయి మన సంఘాలు ఎలక్షన్ అయ్యి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ అయ్యి మనం ఆధ్యాత్మికంగా ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం నుంచి మనం చాలా అది వరకు మనం వెయిట్ చేసిందంటే నా సమృద్ధి అయితే కానీ మనకు అప్పటికి రావు. మనం థైలాండ్లో ఉన్నాం. ఇక్కడ థైలాండ్లో ఉద్యోగం చేసి ఏమి ఇస్తుందంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ కొంచెం కష్టమైంది. ఇదంతా కూడా కస్టమర్ ఫోన్ చేసి ఇచ్చింది అని అనుకోకుండా ఇక్కడ థైలాండ్ అని మళ్ళీ ఆ రెండు కూడా బాగా నాలుగు సంఘాలు వారం మనవారు పోలేకు నెలకొల్లి ముఖ్యంగా గ్రాంట్లో చాలా ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 2 కోట్ల ఫస్ట్ క్లాస్లో ఏమో నీళ్ళు పెట్టాలి, సెకండ్ క్లాస్లో ఏమో ఇందులో మందులు కూడా తొందరలో మొదలు పెడతారు. ఈ తర్వాత మనం కొంచెం కష్టపడితే మళ్ళీ తర్వాత అలాగే అది మెయిన్ ఇప్పుడు మూసిపోతున్నాను ఇక్కడ దాన్ని క్లీనింగ్ కూడా ఎవరు చేసినట్టు నాకు తెలియలేదు. అది దానికి ఏమన్నా పైనుంచి ఏమన్నా పర్మిట్ అవుతామో లెవెల్ చూసండి సార్. దీనికి మన వెయ్యి గారికి అయితే అన్నీ తెలుసు కాబట్టి కొన్ని సహాయం మన రైతు సహాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వాడపాలెం పంచాయతీ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వాడపాలెం పంచాయతీ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.